సోలార్ ప్లాంట్ చూడొచ్చు, ఇలాగైతే ఉంటుంది. పక్కలనే పక్కలనే ఇక్కడైతే కొన్ని చెట్లు, జామ చెట్లు, అలాగే దళం చెట్లు అయితే ఉంది. ఆ ట్రాక్టర్ వచ్చేసి హోల్స్ వేసేది, ఎందుకంటే కొత్త ప్లాంట్ అయితే వస్తుంది. ఆ వీడియోను నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇంకా పిచ్ చేయలేదు, పిచ్ చేస్తున్నారు, అదంతా కలిపి అయితే చేస్తాను. చూడండి, యాడ్ అయితే ఉంది. ఇది వచ్చేసి 2 ట్రాన్స్ఫార్మర్లు, ఒక్కొక్కటి వచ్చేసి మనకి 20 MB/25 అయితే ప్రొడ్యూస్ అయితే తీసుకుంటుంది. సేమ్ అలాగైతే 2. ఇది వచ్చేసి హోల్స్ వేసేది. కొత్త సైట్ అయితే క్రియేట్ అవుతూ ఉంది, అందువల్ల ఇదైతే ఉంది. ఇలాగైతే ఉంటుంది. ఫ్రంట్లో అయితే నీట్గా మనకి ఇలాగైతే ఉంటుంది. ముందరగాన పూర్తిగా అయితే ఇంకా మీకు అయితే ఆ ఇన్కమర్ల గురించి అయితే చూపిస్తా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎర్తింగ్ బోర్డులు, అలాగే ఆ ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడెక్కడ ఏమేమి పోయిందో ఆ బోర్డులు అయితే ఉంటుంది. అంటే 240 కేబుల్ పోయింటే అది బోర్డు అయితే వేసి ఆ లైన్లో పెడుతుంది, ఎందుకంటే తెలియడానికి. గాడీలు వచ్చేసి మా స్టాఫ్ది. తర్వాత కనిపిస్తుంది చూడండి, ట్రాన్స్ఫార్మర్ సింగల్ది వచ్చేసి అది ఆక్సిలరీ, అంటే లైటింగ్కి మాత్రము హెవీ వోల్ట్స్ వస్తే యూజ్ అవుతాయి కదా, అది స్టెప్ డౌన్ చేసి పంపిస్తుంది. ఫ్రంట్లో అయితే ఇలాగైతే ఉంది. ఇదైతే క్లీన్గా కనిపిస్తుంది. జస్ట్ ఒక సెకండ్ మబ్బుగా అయితే ఉంది, మళ్ళీ వైట్గా అయితే వచ్చేస్తుంది కెమెరాని. ఇంకా అట్లా చూడండి. ఫ్రంట్లో వచ్చి ఈ బాక్స్ వచ్చేసి IGBT, అంటే దీనికి యూజ్ అయ్యేది ఇన్వర్టర్కి, సోలార్ ఇన్వర్టర్కి యూజ్ అయ్యే బాక్సెస్. అందు లోపల IGBT ఉంటుంది. ఇది వచ్చేసి మనకి DCతో నడిచే ఇవి కంట్రోల్ ప్యానెల్ 110 DCB. అలాగే వచ్చేసి ఇవంతా బ్రేకర్, సింగిల్ బ్రేకర్, ట్రాన్స్ఫార్మర్ది, బ్యాటరీది, ఇంకా వేరేవంతా ఉంది, ఆక్సిలర్ది అలాగంతా. తర్వాత ఇది వచ్చేసి సిగ్నల్స్ది, మనకేమన్నా ఫాల్ట్ వస్తే కన్నా అలాంటివంతా ఇక్కడే అయితే చూపిస్తుంది, అందుకే ఇది అయితే యూజ్ అవుతుంది. ఫ్యాన్స్, ట్రాన్స్ఫార్మర్స్కి అలాంటిదంతా ఆ ప్యానెల్లో. ఇప్పుడు చూపించేది వచ్చేసి లైన్ కరెంటు, అంటే మనకి 11 kV అక్కడి ఇంకా అయితే వస్తుంది కరెంట్ ఆఫీస్ ఇంకా, ఎందుకంటే నైట్ అయితే మనకి రన్ అవుతుంది, అందువల్ల 11 kV వచ్చే దీనికి లైన్లా. ఇది వచ్చేసి నేనే చూడండి. తర్వాత దాని పక్కన నేను 2 వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ 1, ట్రాన్స్ఫార్మర్ 2. అనాక వచ్చేసి ఇన్కమర్, అవుట్ గోయింగ్, బస్ పీటీ ఇలాంటివంతా ఉంటుంది. వీటి గురించి అయితే పూర్తి వీడియో అయితే చేసి చూపిస్తా. ఇప్పుడు జస్ట్ ఎలాగుందో చూడండి. అలాగే మన ఛానల్లో అయితే వ్యూస్ అయితే బాగా అయితే వస్తుంది. పూర్తిగా అయితే వీడియోని అయితే చూడండి. ఈ బాక్సెస్ వచ్చేసి కొత్త ప్లాంట్ అవుతుంది అని చెప్పాను కదా, దానికి వచ్చేసి SMB బాక్స్. వైట్ బాక్స్ మీకు ముందు వీడియోలో అంతా చూపించాను చూడండి, దానిది. ఈ నెట్ బోల్ట్లు వచ్చేసి అదే కొత్త ప్లాంట్కి అయితే నెట్ బోల్ట్ ఫిట్టింగ్కి, అంటే ప్లేట్లు ఫిట్టింగ్కి అవుతాయి అది. ఇది వచ్చేసి అవుట్ గోయింగ్, ఇన్కమింగ్. మనకి సోలార్ ప్లాంట్ ఇంకా అవుట్ గోయింగ్ పోతుంది, మళ్ళీ ఇన్కమింగ్ ఈ ఇన్కమర్లకు అయితే వస్తుంది. దాన్ని ఇంకా ఈ సైడ్ ఉండే ఇప్పుడు చూస్తున్నది అంటే ఒక సైడ్ ఇది ఒక ప్లాంట్కి, అంటే 5 యూట్లకి ఒకటి, మళ్ళీ 5 ఈ ఇన్వర్టర్కి ఇంకొకటి, ఇలాగైతే 2 టైప్గా అవుతాయి, డివైడ్ అయి ఉంటుంది. సేమ్ ఇలాగైతే ఉంటుంది. హిందీ వాళ్ళు కూడా ఉన్నారు, అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో కొందరు అయితే కామెంట్ చేశారు, ఆ కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తా వీడియో రూపంలో. ఈ వీడియోని అయితే అంతే గైస్, బాయ్.